ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాసుదేవ. గురుగారు, మామూలుగానే మనకు మంత్రాల్లో కల్లా చాలా గొప్ప మంత్రాలు అని చెప్పి కొన్ని చెప్పుకుంటూ ఉంటాము. అందులో భాగంగా తీసుకుంటే పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలు చాలా గొప్పవి అని చెప్పి, వాటిని గనక మనం జపం చేసుకుంటే, పారాయణ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకుంటాము. శ్రీరాముడి విషయానికి వస్తే జై శ్రీరామ్ అనే ఒక పదానికి, శ్రీరామ అనే ఒక పదానికి వేరే ఏ మంత్రం సాటి రాదు, ఆ ఒక్క పదం చాలు అని అంటూ ఉంటారు. అంటే పంచాక్షరి అష్టాక్షరి మంత్రాల కన్నా కూడా రామనామ జపం అనేది చేస్తే అంత గొప్ప ఫలితం అనేది లభిస్తుందంటారా? ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు దీన్ని? తప్పకుండా ఇది చాలా అందరికీ తెలియవలసినటువంటి మంచి సన్నివేశం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం అంటే మళ్ళీ మళ్ళీ నమస్కారములు తెలియచేయండి. ఎందుకంటే రామనామం ఒక్కసారి చెప్తే సరిపోయేటటువంటి రుచి కాదుట. అందుకే రామదాసు గారు ఎంతో రుచిరా అన్నారు ఆయన్ని. ఈ రామనామం యొక్క గొప్పతనాన్ని శివకేశవులు ఇద్దరు కూడా ప్రత్యక్షంగా చెప్పారట. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పినటువంటి నామం ఏదైనా ఉంది అంటే అది రామనామం. ఇక మనం పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలకు వస్తే వేటికి వాటికే శక్తివంతమైనటువంటివి. ఉదాహరణకు మీరు పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం పంచాక్షరి మంత్రంగా తీసుకుంటాం. ఈ నమ శివాయ అన్నప్పుడు ఎంతో శక్తి కలుగుతుంది. అది శివుడి యొక్క తారక మంత్రం, శివుణ్ణి తొందరగా ప్రసన్నం చేసుకునేటటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరు ఒక 10,000 సార్ల నుంచి 1,00,000 సార్లు జపం చేస్తున్నారో వాళ్ళకి అపమృత్యు దోషములు పోతాయట, వాళ్ళకి సంపదలు కలుగుతాయట, ఐశ్వర్యములు లభిస్తాయట అని ప్రత్యేకంగా పంచాక్షరి మంత్రం గురించే ఎంతో వ్యాఖ్యానం చెప్పారు. ఇక మీరు అష్టాక్షరి మంత్రానికి వచ్చేసరికి ఓం నమో నారాయణాయ అనే అక్షరములు 8 అష్టాక్షరి మహామంత్రం. ఈ నమో నారాయణాయ అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనది గృహస్థులకి. ఇందాక నేను మీతో చెప్పాను, మనకి మోక్షం కావాలి అంటే తప్పకుండా విష్ణుమూర్తినే ఇవ్వాలి, అందులో ఏమి సందేహం లేదు. మోక్షం ఇచ్చేత జనార్దనాథ్ అన్న. మోక్షం ఎవరి వలన రావాలి అంటే తప్పకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతోనే మోక్షం రావాలి. మిగతా ఎన్ని ఆరాధనలు చేయండి, ఆలోట్య సర్వశాస్త్రాన్ని విచారిచ పునఃపునః ఇదమేకంతు నిష్పన్నం ధ్యేయో నారాయణ సదా అన్నాడు. మీరు అన్ని శాస్త్రములను విచారించారట, పునఃపునః విచారించారట, మళ్ళీ మళ్ళీ చూశారట. మొత్తం ఒక్కటే భావం చెప్తోందిట, ఏకంతు నిష్పన్నం ధ్యేయో నారాయణ సదా. అంత్యకాలంలో ఆ నారాయణుణ్ణి చేరడమే వీటన్నిటి వెనకాల యొక్క ఆంతర్యం అని చెప్తున్నారు. అటువంటి గొప్ప మంత్రం అష్టాక్షరి మహామంత్రం. అది ఎంతో సాధనమైనటువంటిది, దానివల్ల అనేకమైనటువంటి కార్యములు పూర్తి అవుతాయి. నిరంతరము శుద్ధిగా ఉండడానికి అష్టాక్షరి మహామంత్రం మనకి బాగా పనికొస్తుంది. ఎవరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపం చేస్తున్నారో వాళ్ళు నిరంతరంగా శుచిగా ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు గృహస్థాశ్రమంలో ఎటువంటి లోటు రాదని, వాళ్ళకి అన్న సమృద్ధి కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, వాహనములు కానివ్వండి, వీటి వేటికి లోటు ఉండదని చెప్తున్నారు. ఇవి రెండు విడివిడిగా అంత అల్టిమేట్ అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటిది. అయితే వీళ్ళిద్దరే ఒప్పుకున్నటువంటి అంశం ఏమిటంటే రామనామం. అయితే ఇది ఎట్లా జరిగింది అనేటటువంటిది మనం ఒక చిన్న లాజిక్, చిన్న విషయాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎలా అంటే పంచాక్షరి మహామంత్రంలో నుంచి ఒక అక్షరాన్ని తీసుకున్నారు, అష్టాక్షరి మహామంత్రంలో నుంచి ఒక అక్షరాన్ని తీసుకున్నారు, అప్పుడు మనకి రామనామం ఏర్పడింది అని చెప్పారు. ఇది ఎట్లా సాధ్యం అండి? పంచాక్షరిలో మకారం ఎక్కడుందండి? ఓం నమ శివాయ అని అన్నారు, అక్కడ మా తీసుకున్నారు.
ఓం నమో నారాయణాయ. ఇక్కడ రా. రా అనే అక్షరాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఈ రెండు అక్షరాలను ఒక చోటకి చేర్చారు. చేర్చిన తర్వాత అక్కడ ఏమైపోయిందంటే, ఉమ్. ఇప్పుడు నమశివాయలో నుంచి మకారం తీయంగానే దాన్ని ఉచ్చరించండి, నా శివాయ అవుతుంది. అయిపోయింది. అప్పుడు ఏమైంది? నా శివాయ అంటే శివుడికి, అర్థం లేకుండా పోయినట్ట ఏమంటారు? అంటే శివాయ అంటే శివుడికి లేదు, శివుడు లేడు అని అర్థం. ఉమ్. అంటే బలవంతా ఎక్కడుందండి? మకారంలో ఉంది. ఒక్క మీరు మా అనే అక్షరం పక్కన పెట్టారంటే నా శివాయ, శివుడు లేడు. శివుడు లేడా? మళ్ళీ ప్రశ్న. అట్లాగే అష్టాక్షరి మహామంత్రం చూడండి. ఉమ్. ఓం నమో నారాయణాయ, దాంట్లోంచి రా తీయండి. ఉమ్. తర్వాత చెప్పండి దాన్ని. నమో నాయనాయ అని వస్తుంది. ఓం నమో నారాయణాయ అంటే మీకేమర్థం కనపడుతుంది? అర్థవంతంగా లేదు. లేదు. ఉమ్. అందుకని ఈ రెండు అక్షరముల యొక్క బలం అంత ప్రత్యేకమైనటువంటిది అని చెప్తున్నది రామనామం. ఉమ్. కాదు కాదు, మారీచుడు అని మనకి రామాయణంలో లేడి రూపంలో వెళ్ళి రాముల వారిని తీసుకుని వెళ్ళి, అసలు ఆయన వల్లే రామాయణం అంతా జరిగింది. అవును. అసలు ఆయన బంగారు లేడి రూపంలో కనపడకపోయి ఉంటే రాకపోయి ఉంటే. వీళ్ళు 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆ. ఆయన వచ్చి కనపడడం, ఉమ్. రావణాసురుడు వచ్చి ఆవిడని తీసుకెళ్ళడం, ఉమ్. అక్కడి నుంచి మొదలైంది అసలు కథ అంతా. అటువంటి మారీచుడు అన్నట రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్నట్టు. రాముల వారిని పోతపోసినటువంటి యొక్క ధర్మస్వరూపం. ఉమ్. ఆయన్ని ఎవరు ఆరాధన చేస్తారో వాళ్ళకు కూడా ధర్మం అంత గొప్పగా అలవాటు అవుతుంది. ఉమ్. సాధు సత్య పరాక్రమ. ఆయన్ని ఉపాసన చేసేటటువంటి సాధువులందరూ కూడా అబద్ధాన్ని చెప్పరు, ఉమ్. ఎల్లప్పుడూ సత్యమును చెప్తూ ఉంటారు. ఇటువంటి మంచి లక్షణాలన్నీ కలిగినటువంటి యొక్క రామనామం అందరికీ తారకమైనటువంటిది అని మారీచుడు చెప్పి నమస్కారం చేసి చచ్చిపోతాడు. ఓ. ఆయనకి మోక్షం వస్తుంది. కాదు కాదు, ఉమ్. హనుమ తర్వాత మారీచుడి తర్వాత ఆయన ఎవరిని కలిశారు? సుగ్రీవుణ్ణి కలుస్తాడు. సుగ్రీవుణ్ణి కలవడానికంటే ముందర హనుమని కలుస్తారు. హనుమ మనకి మారు రూపంలో వచ్చి మీరు ఎవరైనా ప్రశ్నిస్తారు, ఆ తర్వాత వెళ్ళి సుగ్రీవుణ్ణి కలుస్తాడు. ఈయన కూడా మీరెవరో చూడంగానే అని చెప్పని ఆయన మాటలు విని ఈయన ఎవరో సామాన్యుడు కాదు, ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని చెప్పని రాముల వారే ఆంజనేయ స్వామి వారిని కనుక్కుంటారు. ఇతను బ్రాహ్మడు యొక్క రూపంలో ఉన్నటువంటి ఒక పండితుడు, ఉమ్. ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడు. సామాన్యమైనటువంటి పండితుడికి కూడా ఇంత వాక్కు రాదు. అవును. అందువలన ఇతను ఎవరో మనకు తెలియాలని చెప్తే అప్పుడు తన స్వస్వరూపాన్ని చూపిస్తాడు. ఉమ్. అప్పటి నుంచి ఆయన కూడా రాముల వారి నామాన్ని మళ్ళీ చివరి వరకు కూడా విడిచిపెట్టలేదు. హా. అదే రామ తారక మంత్రం. అందుకని రామాంజనేయ యుద్ధం జరిగినప్పుడు కూడా ఆంజనేయ నీ దగ్గర ఉన్నటువంటి ధైర్యం ఏమిటని అడిగారు. నీ దగ్గర బాణం ఉంది, నా దగ్గర నామం ఉంది. ఈ రెండిట్లో రామ బాణం గొప్పదా, రామ నామం గొప్పదా, ఉమ్. ఏది గొప్పదో చూడండి అని చెప్పని ఉమ్. ఆ యుద్ధాన్ని చేస్తారట. చేస్తే బాణం ఓడిపోయింది, ఉమ్. నామం గెలిచింది. అందుకని రామనామమునకు అంత శక్తి ఉన్నది. హా. కాబట్టి రామనామం కంటే మించినటువంటిది ఏది కూడా లేదు. ఈ లోకంలో లేదు. అందుకనే రామనామం పిబరే రామరసం అన్న, రసనే పిబరే రామరసం. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని కీర్తనలు రామనామం మీద. అవును. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అది ఎంతో శక్తివంతమైనది, ఎంతో తేలికైనది. నేను శ్రీరామ అనలేనండి అంటారు ఎవరైనా? అనలేరు. ప్రపంచంలో ఎవరు అనలేరు. ఓం నమ శివాయ అనమంటే నోరు తిరగదేమో కానీ ఆ. శ్రీరామ అంటే నోరు తిరగని వాడెవరు ప్రపంచంలో ఉండరు. ఉమ్. అందుకనే గుహుడికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఉడతకి మోక్షాన్ని ఇచ్చారు. అవును. ఎవరు రామ స్పర్శ కలిగిందో వాళ్ళందరూ మోక్షాన్ని పొందారు. ఉమ్. వానర సైన్యం అంతా మోక్షాన్ని పొందింది. ఆంజనేయ స్వామి వారు ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నారు. ఉమ్. ఇటువంటి శక్తివంతమైనటువంటి రామనామము నిరంతరంగా మన ఇళ్లల్లో జపం జరగాలి. నిరంతరంగా యథాశక్తి జపం చేయాలి. శ్రీరామ 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 రామనామ తారకం అటువంటి శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది. మనం ధర్మ మార్గంలో నడవడానికి మనకు ఉపయోగపడుతుంది. మన కుటుంబాలు భిన్నం కాకుండా సర్వకాలముల యందు చక్కగా నడవడానికి ఈ రామనామం అందరికీ ఉపయోగపడుతుంది. కాదు కాదు, మన సనాతన ధర్మం నిలబడ్డానికి కూడా ఈ రామనామమే
మూలమైపోతుంది. అందుకని రామనామం యొక్క శక్తి చెప్పుకోవడానికి మనకి ఇక్కడ సమయం సరిపోదు. కాబట్టి రామనామం కంటే గొప్పది ఏది ప్రపంచంలో లేదు. ఈ మాట ఎవరన్నారు? ఆంజనేయ స్వామి వారు మనందరికీ చెప్పారు. అందుకని రాముణ్ణి గురువు అన్నారు. భరతుడు అన్నారు రాముల వారు ఎవరు అంటే రాముల వారు నాకు గురువు అన్నారు. గురువు గారి యొక్క పాదుకల్ని తీసుకొచ్చి పట్టాభిషేకం చేశారు. గురువు గారు కూర్చోవలసిన ప్రదేశంలో నేను కూర్చోవడానికి నాకేం అర్హత ఉన్నది? అందుకని భరతాదులందరికీ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. ఆంజనేయ స్వామి వారు నిరంతరంగా ఉపాసన చేస్తున్నది రామచంద్రమూర్తిని. అలాగే ఈశ్వరుడు సైతం ప్రతినిత్యము మీరు ఉపాసన చేస్తున్నటువంటి దేవతలు ఎవరు అంటే రాముల వారు అని చెప్పారు. రాముల వారు కాదు, రామనామం అంత గొప్పది. అందుకని పరమశివుడు సైతం తపస్సు చేస్తున్న నామం రామనామం. కాబట్టి అటువంటి రామనామం పంచాక్షరి అష్టాక్షరి మంత్రముల కంటే గొప్పది అనడానికి ఇంకెంతకంటే మనకి నిదర్శనం ఏమున్నది? రామాయణ ఓం నమో నారాయణాయలో బలమైనటువంటి అక్షరం రకారం, అట్లాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలో ప్రధానమైన అక్షరం మకారం. ఈ రెండిటి మేళనం రామ అనేటటువంటి నామం. ఇది నిరంతరం పలికిన ఇవాళ మనం ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. ఇవాళ మనం పిల్లలకి పెట్టడానికి కూడా అనేకమైనటువంటి పేర్లు వెతికి ఎక్కడెక్కడ లేనటువంటివి రియాన్షు కియాన్షు లాంటి పేర్లు పెట్టుకుంటున్నాం. కానీ వీటి వల్ల పలకడం వల్ల మనకేమి ప్రయోజనం లేదు. కానీ ఒక్క రామనామం పెట్టుకొని రామా అని పిల్లవాడిని పిలిచిన మాత్రం చేత మన యొక్క పాపములన్నీ వెంటనే పోతున్నాయి. ఒక కృష్ణ అనే పేరు పిలిచిన, ఓ మాధవ అనే పేరు పిలిచిన, ఓ ముకుంద అనే పేరు పిలిచిన నామములలోనే ఉన్నటువంటి యొక్క శక్తిని వెతకాలి తప్ప ఇవాళ మనం భగవన్నామముల నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం. అందుకే కాబోలు పెద్దవాళ్ళు పడుకున్నా కూర్చున్నా లేచినా కృష్ణారామ కృష్ణారామ అనుకునేవాళ్ళు. అందుకనే అందులో మనకి కైవల్యోపనిషత్తు అని ఉన్నది. అందులో ప్రత్యేకంగా ఒక మాట చెప్పారు, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. అంటే ఈ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఇదేనండి ఇప్పుడు మనకి ఇస్కాన్ వాళ్ళందరూ కూడా తరించిపోతున్నారు. ఇవాళ ఇంత వృద్ధి చేస్తున్నారు. దేశములలో కూడా దీన్ని బాగా సనాతన ధర్మాన్ని వృద్ధి చేస్తున్నారంటే ఈ ఒక్క నామం మాత్రమే తారకం. కృష్ణం వందే జగద్గురుం, రామనామాన్ని నిరంతరం ఉచ్చరించడం, కృష్ణ స్మరణ చేయడం, కృష్ణుడిని పూజిస్తారు, రామనామాన్ని జపం చేస్తారు. హరే రామ 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 హరే హరే. వాళ్ళ దగ్గర ఉండే బ్యాగుల్లో తులసిమాల ఉంటుంది. ఆ తులసిమాలతో జరిగే జపం ఏమిటి? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది మీకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు జపం చేస్తారు. ఇలాగే అందరూ తరించిపోయారు. అందువల్ల రామనామము మన దగ్గరలో ఉన్న, రామనామంతో పిల్లల్ని పిలిచిన, రామనామాన్ని మనస్సులో స్మరించిన, రాముల వారి దర్శనం చేసిన నిరంతరం మంగళమాతనోతు అన్న. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో మంగళములే జరుగుతాయి. కష్టములు అని లోకంలో మనం పిచ్చి కోణంతో చూస్తూ ఉంటామా. రాముల వారు కష్టాలు పడ్డారు, సీతమ్మ వారు కష్టాలు పడ్డారు అని అంటూ ఉంటాం. కష్టంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనకు అందించారు వాళ్ళు. కష్టములను వాళ్ళు పడడం కాదు, కష్టములను పడాలనన్నా పడి ఫలితాలని పొందు. కానీ మనకి తర్వాత రామాయణంలో ఎవరు చెప్పరు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఆ రాముల వారు సీతమ్మ వారిని తెచ్చుకున్న తర్వాత 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేశారట. ఒకటి కాదు, రెండు కాదు. మనం అనుకుంటున్నాం వాళ్ళు ఎప్పుడు విడిగానే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కష్టాలు పడ్డారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, వాళ్ళు సుఖంగా ఉన్నటువంటి అంశాలు వాళ్ళు మీతో చెప్పాల. ఎందుకంటే మనందరికీ వాళ్ళందరికంటే ఎక్కువ సుఖాలు తెలుసు. కాకపోతే కష్టములు మనకి వాళ్ళలాగా మనకి తెలియవు. అటువంటి కష్టం ఏదైనా వస్తే మనం వెంటనే ఆలోచించే ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ అటువంటి కష్టంలో కూడా రాముల వారు అటువంటి ఆలోచన చేయలే. దాన్ని ఎలా ఛేదించాలి, ఎలా భేదించాలి, ఎలా మనం గెలవాలి అని ఆలోచించాలి. అది కూడా ధర్మంగా. ఆయన విష్ణుమూర్తి రూపంలో కనుక చూసినట్లయితే ఆయన గరుత్మంతుడి మీద ఎక్కి వెళ్ళి సీతమ్మ వారిని వెనకాల ఎక్కించుకొని తెచ్చేయాలి. కానీ అలా చేయలేదు ఆయన. ఒక మనిషి ఎలా బాధపడతాడో అలాగే బాధపడ్డాడు. చెట్లు పుట్లని చూసి ఏడ్చాడు. మీరందరూ పచ్చగా ఉన్నారు, నేను మాత్రమే బాధపడుతున్నాను. నా సీత ఎలా ఉందో, ఏం చేస్తోందో, ఏం తిందో, అసలు ఎలా ఉన్నదో అని చెప్పని ప్రతిరోజు బాధపడుతుండేవారు రాముల వారు.
హ్మ్. అటువంటి బాధల్లో కూడా ఆయన ఎక్కడా ధర్మాన్ని తప్పలేదు. తప్పలేదు, అసత్యం ఆడలేదు. ఆడలేదు. అటువంటి నిరంతర ధర్మమూర్తి అయినటువంటి రాముల వారి నామాన్ని అందరము స్మరించి మంగళములను సదా పొందాలి. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సీతాముఖాంభోరుహ చంచరీక సమస్త కళ్యాణ గుణాభిరామ నిరంతరం మంగళమాతనోతు అని అందరికీ రామచంద్రమూర్తి మంగళములను చేయుగాక అని ఆశీర్వచనం. చాలా అద్భుతమైన విశ్లేషణ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.